సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలంలోని పలు వైన్ షాపుల్లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు జరిపారు. రామపురంలో ఒక గుడాంలో నకిలీ మద్యం తయారు చేసిన ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు సంబంధించి 6గురుపై కేసు నమోదు చేసి 2ని అదుపులోకి తీసుకున్నట్లు, మిగతా 4 పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 15 లక్షల విలువైన నకిలీ మద్యం, 2 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని తయారు చేసే స్పిరిట్తో పాటు ఖాళీ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ స్టాక్ అంతా సీజ్ చేయడము, ఆ యజమాని అయిన ప్రకాష్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ శివశంకర్ కి స్టాక్ సప్లై చేయటం, ఈ స్టాక్ అంతా ఇక్కడ నిల్వ ఉంచడానికి ప్రధానమైన కారణమైన మరొక వ్యక్తి మహేష్ అనే వ్యక్తి. ఇతను పల్నాడు జిల్లా దుర్గి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను హైదరాబాద్ నుంచి ఈ స్టాక్, స్పూరియస్ లిక్కర్ ప్లస్ లేబుల్స్, ఎసెన్స్ అవన్నీ కూడా దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా ఎడేసివ్ లేబుల్స్ తో సహా డూప్లికేట్ తయారు చేసి సప్లై చేసే మరొక వ్యక్తి ఆర్ శ్రీనివాస్ రియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మహేష్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉంది. ఆ మహేష్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మహేష్ మరియు రైస్ మిల్ యజమాని ఉన్నారో ప్రకాష్ దీన్ని ఆశ్రయం ఇచ్చి స్టాక్ అంతా తన దగ్గర పెట్టుకుని స్పూరియస్ లిక్కర్ రాకెట్ నడవడానికి అతను ఫెసిలిటేట్ చేశాడు. వాళ్ళిద్దరిని కూడా ఈ రోజు అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఒకరినామాదారుగా పనిచేస్తూ మేళచెరువులో షాప్ నడిపిస్తున్న శివశంకర్ ని అతి త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఈ ముగ్గురు మీదే కాకుండా దీనికి సప్లై చైన్ మొత్తం అందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది.